సీదా సాదాగా వచ్చి చెట్టు ముందు విచారణ లేక మీకు వయసు పడింది కాబట్టి మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తే మీరు ఇవ్వాల్సిన సమాచారం ఇస్తే సరిపోతుంది. అది చేయకుండా దీన్నేదో రాద్ధాంతం చేసే మార్గంలో నేనేదో చాలా నీతిమంతుందని, నేను అసలు ఎక్కడా తప్పు చేయలేదని, అన్యాయంగా నా మీద రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలుసుకోవలసింది, ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం. మీరేం రాజు కాదు, రాజరిక పాలన లేము. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ప్రజాసేవలుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు, కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ఫోన్ ట్యాపింగ్లో మీరు ఇరుక్కుపోయినారు, తప్పించుకోలేనటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మీరు తెలుసుకోవాల్సిన, గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరెన్ కానీ, మాయావతి కానీ, జయలలిత గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, పక్క రాష్ట్రం యడియూరప్ప కానీ తప్పు చేస్తే జైలుకు పోయినారు, శిక్ష అనుభవించినారు. ఇది చరిత్ర చెప్తుంది. మీరు అతిథులు కారు. మీరు చేసింది అత్యంత హేయమైనటువంటి క్రైమ్. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి చట్టం ప్రకారం చూసినా, ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు చట్టం ప్రకారం చూసినా, టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, ఫోన్ ట్యాపింగ్ విపత్కరమైన పరిస్థితుల్లో టెర్రరిస్టుల మీద కానీ, ఉగ్రవాదం మీద కానీ, దేశ భద్రతకు విఘాతం కలిగించే వ్యక్తులమైన కానీ తప్ప ఇంకెవ్వరి మీద చేయడానికి లేదు. మీరు మీ హయాంలో యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినారు. ఇలా దాన్ని అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు ఒప్పరు కాక ఒప్పరు. మీ ప్రమేయం లేనిది, మీ ఆజ్ఞ, మీ ఆదేశం లేనిది ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. జరిగింది ఎవరి మీద? సరే, రాజకీయాల్లో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి మీద, మా మీద, మా సీనియర్ నాయకుల మీద చేసినారంటే మీ అవసరాల కొరకు చేసినారు. కానీ అన్యం పుణ్యం తెలియని పారిశ్రామికవేత్తలు వారి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి లొసుగులు తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది భారతీయ రాష్ట్ర సమితి కాదు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి. ఇది యథేచ్ఛగా 10 ఏళ్ళు వీరు బ్లాక్మెయిల్కి గురికైనటువంటి వర్గము లేదు. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేశారు, బడా బడా కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేశారు, ఆఖరికి సినీ తారల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే, ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. ఇవాళ మేము నీతిమంతులము, స్వాతి ముత్యాలము, మాకు అసలు ఏం తెలియదు, నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఓర్చుకున్నారంటే, మీరు చేసినటువంటి నేరము చిన్నది కాదు. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల, వ్యక్తిగత రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశారు. పారిశ్రామికవేత్తల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి లొసుగులు తెలుసుకొని వసూళ్లకు పాల్పడినారు. ప్రతిపక్ష నాయకులే కాదు, వారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి కదలికల్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టినారు.
ఇవాళ మీరు నాకు 65 ఏళ్ళు వయసు, నన్ను గౌరవించట్లేదు అంటే నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సేవలు అందించినటువంటి గద్దర్ గారు నీ గేట్ల మీద 7 గంటలు పడిగాల్పు కాసి ఎండలో కూర్చున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు మర్చిపోలే. వారికి కూడా ఇప్పుడు 65 ఏళ్ళ పైన ఉన్నాడు. అప్పుడు గుర్తురాని యొక్క ఆత్మాభిమానం ఇవాళ మీకు గుర్తొస్తూ ఉంది. కోదండరామ్ గారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎంత పాటుపడ్డారో అదే రీతిలో వారు కూడా సర్వం తెలంగాణ కోసం తన శాయశక్తుల ఒడినాడు. అటువంటి కోదండరామ్ గారిని కిటికీలు దర్వాజాలు బద్దలు కొట్టి అర్ధరాత్రి పోలీసులు వారిని ఎత్తుకపోయినాడు. నీకు వయసు గుర్తురాలేదా కేసీఆర్ గారు? మా సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ధర్నా చేస్తే ఏ రకంగా ఈడ్చుకెళ్ళినారో ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు ఇవాళ 10 ఏళ్లలో ఏదో ఘనకార్యము చేసుకున్నాము, మేము రాష్ట్రానికి చేసినటువంటి సేవ చాలా గొప్పది అని చెప్పుకున్నట్టు మీరు తెలంగాణ ప్రజలకు గుర్తు చేసుకుంటున్నాం. మీ 10 ఏళ్ల పాలన జరిగిందల్లా పెండింగ్ బకాయిలు, కూలిన ప్రాజెక్టులు, బెదిరింపులు, బకాయి వసూళ్లు, లూటుమార్. అసలు ఏ వర్గం వారిని వదలకుండా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు యావత్తు 10 ఏళ్ళు ఈ క్రీడలో మునిగి తేలినారు. ఏ వర్గాన్ని వదలకుండా బ్లాక్మెయిల్కి పాల్పడి విపరీతమైన వసూళ్లకు పాల్పడినారు. కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ అత్యంత ఘోరమైన నేరము. దీంట్లో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే. ఈ నేరానికి పాల్పడినటువంటి ఆనాడు పదవిలో ఉన్నటువంటి అధికారులు వ్యక్తులు ఎవరన్నా కానీ, ఎంతటి పెద్దవారన్నా కానీ, సిట్ విచారణ తర్వాత దోషులుగా తేలితే శిక్ష తప్పదు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, ఒప్పుకుంటాం. అంత మాత్రం నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడకూడదు అంటే మాత్రం ప్రజాస్వామ్యంలో అది సరైనది కాదు. చట్టం ఎవరికైనా ఒకటే.